తూర్పు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాశీబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి కొండా సురేఖ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేర్వేరుగా నివాళులర్పించారు. అయితే మంత్రి కొండా సురేఖ రాకముందే ఆమె వర్గానికి చెందిన కార్యకర్తలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తొలగించారు. అనంతరం కొండా సురేఖ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రిని చూసి మొహం చాటేసి స్వర్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలను నేతలు వేర్వేరుగా నిర్వహించడంపై పార్టీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన ప్రియతమ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి ఇక్కడికి అర్పించడానికి రావడం జరిగింది. మా నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్ళు అందరం కూడా ఈ నివాళిలో పాల్గొనడం జరిగింది. మరి ఇందిరాగాంధీ అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి అంటే ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన ఇల్లే ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలనీలలో మరి అవి ఉన్నాయి. అందరూ కూడా ఈ రోజుకు ఇందిరమ్మను మర్చిపోలేదు అని అంటే ఆ రోజు ఆమె ఇచ్చిన ఇండ్లను వాళ్ళు అందులో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే, ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకులను ఆమె జాతీయం చేయడం జరిగింది. బ్యాంకులను జాతీయం చేయడం వలన ఈరోజు రైతులకు రుణాలు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు రైతు పంట పండించుకోవడానికి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాడు అంటే ఆ రోజు ఆమె బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే ఇది జరిగింది. అదేవిధంగా రాజభరణాలను రద్దు చేసింది. ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి మరి ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎక్కువ భూములు ఉన్నాయో వాళ్ళ భూములన్నీ కూడా పేదలకు పంచిపెట్టినటువంటి ఘనత కూడా ఆ రోజు ఇందిరాగాంధీ చేసింది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే పనులు ఎన్నో చేసింది.